ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజైతే ఒక బ్యూటిఫుల్ మూవీ అనే చెప్పాలన్నమాట. మరి సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా అంశాలు అయితే ఈ సినిమాలో మన ముందుకు కనిపించబోతుంది అని అనిపిస్తుంది. సో మనందరి ముందుకి 26th డిసెంబర్న రాబోతుంది వానర సినిమా. మరి ఆ సినిమాకి సంబంధించినటువంటి మూవీ టీం అందరూ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే స్వామి శరణం స్వాములు. ఇందుకు ఏంటి సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి వేసినటువంటి మాలనా, లేదంటే దైవ భక్తితోటే ముందుకి మన సినిమాకు కూడా ప్లస్ అవ్వాలంటూ వేసుకున్నటువంటి మాల? భక్తితోనే వేసింది, బట్ అప్పుడు వేసినప్పుడు మాకు రిలీజ్ డేట్ కూడా లేదు ఇంకా. ఓకే, అప్పటికి చేద్దాం డిసెంబర్లో చేద్దాం లేదు కానీ, బట్ అది వేసిన తర్వాత చాలా క్విక్గా మూవ్ అయ్యాయి థింగ్స్ అన్నీ. ఓకే, అండ్ ఫైనలీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సూపర్. సో హీరో ఆఫ్ ది ఫిలిం, డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం అవినాష్ గారు, అండ్ హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం సిమ్రన్ గారు, అండ్ ప్రొడ్యూసర్ గారు. నన్ను క్షమించండి, మీ పేరు నేను తప్పుగా పలుకుతానేమో అనుకుని నేను పలకట్లేదు, మీరే చెప్పండి. శంతను. ఓకే, సో కొత్త ప్రొడ్యూసర్లు వచ్చారు మార్కెట్లోకి, కొత్త డైరెక్టర్, కొత్త హీరోలు కూడా వచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి స్పెషల్లీ. ఎందుకంటే ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను, ఎక్కడ కొత్త వాళ్ళు అన్న ఒక్క మార్క్ కూడా అనిపించలేదు అనమాట. మా సిమ్రాన్కి గురించి ఏం చెప్పాలి, యాజ్ యూజువల్. సో మాకు ఎన్నో సినిమాల్లో పరిచయం అయ్యి తనకంటూ ఒక బ్రాండ్ వేసుకుని, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, పక్కా పల్లెటూరు అమ్మాయి. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది, రానా కాదు రామ్ చరణ్ కాదు, బైక్ ఎక్కడ్రా రానా. సో ఎలా ఉంది మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది ఇందులో? సో మీ ట్రైలర్ చూసారు కదా, అలాగే ఉంది. మాసి అల్లరి పిల్ల, కొంచెం ముండితనం ఎక్కువ, మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది, కొంచెం ఫ్రీ లైఫ్ లవింగ్ అలాంటి ఒక క్యారెక్టర్ ఇందు పేరుతో. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్ ప్లేయింగ్ ఇందు. అవును, ఇప్పుడు ఆడియన్సెస్ చెప్పాలి హౌ దే లైక్. డెఫినెట్గా ఇప్పుడు దాకా మీరు చేసిన క్యారెక్టరైజేషన్స్తో పోల్చుకుంటే ఇది టోటలీ డిఫరెంట్, రైట్? టోటలీ డిఫరెంట్. ఇప్పుడు దాకా మొత్తం పాష్ అమ్మాయి, సిటీ కల్చర్ అమ్మాయి అన్నీ ఇవే చేశారు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ టైం లంగావోణీలు వేసుకుని ఒక పల్లెటూరులో మంచి అచ్చ తెలుగు పౌరాణిక టైటిల్ తోటి వస్తున్నారనమాట. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అబౌట్ దిస్? వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు కూడా కొంచెం టైం అయిపోయింది నన్నే స్క్రీన్లో చూసి. ఓకే, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, సో అవినాష్ గారు దీనికి 2 పాత్రలు పోషిస్తున్నారు మీరు. ఒక భుజం మీదేమో డైరెక్టర్గా, ఇంకో భుజం మీదేమో హీరోగా. సో హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది మీకు? దూల తిరిపోయిందండి, దూల తిరిపోయింది, ఇంకేముంటుంది. ఓకే, అంటే లైక్ ఇలాంటి ఒక కథతో రావాలని ఎందుకు అనిపించింది? బికాజ్ ఇందులో ఓన్లీ లవ్ స్టోరీ లేదు, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ నేను ఉరికే పేరుకే టైటిల్ పెట్టారేమో అనుకున్నా, బట్ గ్లిమ్స్లో చూసుకుంటే వానర్ల సైన్యం మొత్తం కనిపిస్తుంది, ఇంకేదో చెప్పాలని చూస్తున్నారు అని అనిపిస్తుంది. సో ఎలా ఏంటి అంటే స్టోరీ లైనప్ సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? రామాయణంలో వానరసేనలో ఉండే ఒక కోతి, ఆ కోట్లాది మంది వానరసేనలో ఉండే ఒక కోతికి, రావణాసురుడికి, వీళ్ళ గొడవ అయితే ఎలా ఉంటుందో అదే మన సినిమా. వానర సైన్యంలో ఉన్నటువంటి వానరుడికి, రావణుడికి జరిగే యుద్ధమే మీ వానర. ఓకే, కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, చాలా బాగుంది. సార్ మీకు అసలు అంటే మీరిద్దరు ఫ్రెండ్సా? అది అది మ్యాటర్. అందుకని ఈయన ప్రొడ్యూస్ చేశారు. అసలు ఫస్ట్ మీకు కథ చెప్పంగానే మీకు బాగా నచ్చింది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి, ఎందుకు మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? నవ్వుతారేంటండి, నేను ఏమైనా తప్పు క్వశ్చన్ అడిగాను? ఫస్ట్ ఐ మీన్ 1 by 1 ఫస్ట్ ఏం అడిగారండి? మీకు కథ చెప్పంగానే నచ్చిన విషయం ఏంటి? కథ చెప్పంగానే అంటే ద ప్లాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పింది ఆ బైక్ రిలేటెడ్, ఇట్ రియల్గా అయింది అది. ఐ మీన్ ఫ్యూ ప్లేసెస్ ఇట్ హ్యాపెండ్ మన ఇండియాలోనే. సో ఆ ప్లాట్ తీసుకొని దాని మీద స్టోరీ బిల్డ్ చేశారు. దట్ థింగ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఏదో ఎక్కడో లేనిది తీసుకొచ్చి చెప్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించదు, అయిన స్టోరీ కాబట్టి ఇట్ వాజ్ సమ్‌హౌ ఇట్ అట్రాక్టెడ్ మీ. దాని తర్వాత దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ నెక్స్ట్ యాజ్ ఐవ్ నోన్ హిమ్ ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? 15 ఏళ్ళు అయింది అనుకుంటా. టూ స్మాల్ పరిచయం, 8th క్లాస్ 9th క్లాస్ ఇద్దరం సేమ్ స్కూల్, అక్కడ పరిచయం అయినా. బడ్డీ దోస్తులు అంటే మేమిద్దరమే కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు బాయ్స్, నలుగురం సేమ్ క్లాస్, ఇంటర్లో అక్కడ సేమ్ రూమ్, సేమ్ స్కూల్ అంతా. సో అట్లా ఇంకా స్టోరీ మీద యాక్చువల్గా ఫస్ట్ తీద్దామన్నప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ 100% కాన్ఫిడెన్స్ ఉండే. స్టోరీ చెప్పినాక వీఆర్ బ్లైండ్లీ వీఆర్ రెడీ టు బెట్ ఆన్ ద మూవీ అనమాట. సూపర్.
అండ్ ఇప్పుడు చూసుకుంటే చిన్న సినిమాలకి థియేటర్స్ ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. యాజ్ ఎ బడ్డీ ప్రొడ్యూసర్గా, కొత్త ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏం భయం అండి, ఏషియన్ సినిమాస్ ఉంది, అసలు భయమే లేదు. ఆ భయమే లేదు. వాళ్ళు మేము వద్దని ఇంక ఎక్కువ ఇస్తా అన్నారు, బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ స్లో అనే ఒక ఉద్దేశంలో వెళ్ళాం. దెర్ ఇస్ నో ఫియర్ అబౌట్ దట్. ఓకే, సూపర్. సిమ్రాన్ గారు, యాక్చువల్లీ ఇది చూస్తే చాలా మొత్తం అంతా కూడా వేరే ఊర్లో జరుగుతుంది, లైక్ నాట్ ఇన్ ద సిటీ, ఊర్లో జరిగినట్టుంది. ఏ ఊర్లో జరిగింది షూటింగ్? అమలాపురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్. ఫిక్షనల్ విలేజ్. ఒరిజినల్గా ఎక్కడ జరిగింది? అయోధ్యపురం. షీ వాంట్ టు సే సంథింగ్. అమలాపురమా? అమలాపురం. ఓకే. సో అమలాపురంలో మీకు బాగా ఏం నచ్చింది షూట్ చేస్తున్నంతసేపు? అక్కడ హ్యూమిడిటీ చాలా బాగుందండి. ఓకే. బట్ నిజం చెప్పాలంటే ఆనెస్ట్లీ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత గ్రీన్, అక్కడ పొలాలు చూడండి, చెట్లు చూడండి, ఇట్స్ జస్ట్ సో గ్రీన్. ఐ లవ్ గ్రీన్. ఐ థింక్ ఇస్ మై ఫేవరెట్ కలర్ ఆల్సో. ఓకే. ఐ లవ్ షూటింగ్ దే. సో అటు సైడ్ వెళ్ళారు కదా, ఫుడ్స్ ఏం ట్రై చేశారు? మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి ఫుడ్ వచ్చింది? చాలా సింపుల్ ఫుడ్ తింటానండి. అక్కడ స్పైస్ ని టేస్ట్ చేయంగానే నా ధూళి తిరిగిపోయింది. సో నేను మా హోటల్లో ఉండే షెఫ్కి కొంచెం దాల్లో స్పైస్ తగ్గండి కానీ నేను అలసిపోయాను, ఎందుకంటే వాళ్ళకి నార్మల్ స్పైసెస్ ఆల్సో వెరీ స్పైసీ ఫర్ మీ. నేను లాస్ట్కి చెప్పా, సార్ ప్లీజ్ నాకు ముద్దపప్పు ఇంకా రైస్ అండ్ నెయ్యి ఇచ్చేయండి, నేను హాయిగా తింటాను. బా, చాలా సింపుల్ మీ హీరోయిన్ గారి మెను. అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. బ్యానర్లో ఉన్నంత బాగా వాళ్ళు బయట ఉండర్రా అని. కటౌట్లో అవును, దట్ వాజ్ లైక్ నిజమే కదా, మనం చాలా వరకు చూసింది అదే కదా, బయట జరిగేది అదే కదా. అది అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ కదా. సో డైలాగ్స్ ఎవరు, మీరేనా లేదంటే ఇంకెవరైనా రాశారు? ఓకే. యా, ఆల్ అన్ని సినిమా అవుతున్న డైలాగ్స్ ఆయన రాశారు. సూపర్, అసలు చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కాదు, చూసిన దాంట్లో చాలా డైలాగ్స్ బాగున్నాయి. అయితే చూపించే ప్లాట్ ఒకటి, జరిగే ప్లాట్ ఒకటి అన్నట్టుగా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. ఇప్పుడు మహారాజా తీసుకుందాం, లక్ష్మి పోయింది లక్ష్మి పోయింది లక్ష్మి పోయింది అని అంటారు, కానీ చూస్తే లక్ష్మి మ్యాటరే వేరుంటుంది. సో ఇందులో కూడా బండేది 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 అంటే ఫస్ట్ థాట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో మీరేమన్నా ట్రిక్కీ చేయబోతున్నారా ఏంటి అని అంటే? ఎవరు అట్లా ఆలోచించలేదు. అలాంటి ట్రిక్స్ ఏం లేవు. వాట్ వీ హావ్ షోన్ ఇస్ బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ దాని కింద సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి, డిఫరెంట్ అది విచ్ వీ హ్యావ్ నాట్ రివీల్డ్. ఓకే. సో కాస్టింగ్ విషయానికి వస్తే నందు ఈజ్ లైక్ ప్లేయింగ్, మీకు ఆపోజిట్లో చేస్తున్నారు. అండ్ సిమ్రాన్ని, నందు గారిని ఇద్దరిని కూడా ముందే వీళ్ళు అయితే బాగుంటుంది అని అనుకున్నారా, లేదంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్కి ఇంకెవరన్నా అనుకున్నారా అలాంటిదా? సిమ్రాన్ ఫస్ట్ నుంచి షీ వాజ్ దేర్. ఫస్ట్ నేను ప్రతి క్యారెక్టర్కి 4 నేమ్స్ రాసుకున్నాను. ఓకే. సిమ్రాన్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ వన్స్ మాట్లాడితే మా రైటర్ కూడా చెప్పాడు, వెరిఫిక్గా చాలా బాగున్నారు, సెట్ అవుతారు అని చెప్పి ఇమీడియట్లీ వీ హ్యావ్ లాక్డర్. నందు అసలు నా లిస్ట్లో లేరు అసలు ఆయన. ఓకే. నాకు కంప్లీట్లీ డిఫరెంట్ నేమ్స్ ఉండే నా దానిలో, బట్ మా వైఫ్ సజెస్ట్ చేసింది. సో చాలా బాగుంటుందేమో, ఇద్దరు కొంచెం సన్నగా పక్కనే కొట్టుకుంటే బాగుంటుంది. విలన్లు అంటే మరీ బల్జిగా బలంగా కొంచెం ఇద్దరు అట్లే ఉంటే బాగుంటుంది. 30 years అయిందా ఇండస్ట్రీ? ఆబ్వియస్లీ 18 years. అండ్ నాకు తెలిసి ఈ డిసెంబర్ నుంచి ఎక్కువగా కనిపించబోయేది నందు. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల్లో ఉన్నాడు ఆయన. ఓ పక్క దండోరా, ఓ పక్కన వానరా. ఒకటి ఆయనది సైక్ సిద్ధార్థ్, 3 movies. జాన్ ఫస్ట్ కి సైక్ సిద్ధార్థ్, ఓకే. జాన్ ఫస్ట్ కి అయింది, 25th దండోరా అండ్ 26th వానరా, బ్యాక్ టు బ్యాక్ అనమాట. సో ఆయన తీసుకున్న తర్వాత మీ క్యారెక్టర్ ఎంతవరకు జస్టిఫై అయింది? ఆయనదా? ఈ మొత్తం టోటల్గా కాస్ట్ అండ్ క్రూ తీసుకున్న పర్ఫెక్ట్ యాక్ట్, చాలా బాగా సెట్ అయ్యారు. చెప్పాలంటే అసలు హీరోకి కూడా పడని షాట్లు అలాంటివి పడ్డాయి ఆయనకి. సూపర్. ఆ యాంగిల్లో మీరు డైరెక్టర్గా ఆలోచించారనమాట. నైస్. మీకు మీరుగా డైరెక్టర్గా ఎన్ని మార్కులు వేసుకుంటారు, హీరోగా ఎన్ని మార్కులు వేసుకుంటారు అంటే ఫర్ 10 మీకు మీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో మీకు మీరు ఓకే. సిమ్రాన్ విల్ గివ్ యూ మార్కింగ్. చెప్పండి సిమ్రాన్, మీరు చెప్పండి. ఫర్ హిమ్ డైరెక్టర్గా ఎన్ని మార్కులు ఇస్తారు? యాక్టర్గా ఇస్తాను, మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్గా ఇస్తారు. సరే, ఒక క్వశ్చన్ కూడా వాళ్ళిద్దరు పంచుకుంటున్నారు. I think he's done 100% justice to
this సూపర్. సార్ మీరు యాజ్ అ డైరెక్టర్గా 4.5 టొమాటోస్ అట్లా ఇస్తాను. సార్ టమాటాలు ఎందుకు వచ్చినాయి సార్ మధ్యలో? రేట్ ఇస్తున్నారు కదండి ఇప్పుడు అది కూడా. ఆయన ఒక్క ఆయన ఇచ్చుకుంటే టమాటాలు ఇప్పుడు మనకి ఆయన ఇవ్వదా? టమాటాలు సరే, వద్దులేండి. నేను జస్ట్ నెంబరింగ్ అడిగాను, మీరు టమాటాలు మేబీ చెప్తున్నారు. 100 మార్క్. ఫుల్ పాస్. ఫస్ట్ లెవెల్ వస్తారు. మీరు మీ ప్రొడ్యూసర్ గారికి ఎన్ని మార్కులు వస్తారు? ఎంతకి? నాకు మార్కులు వద్దు, డబ్బులు కావాలి. 10కి చెప్పండి. చేసుకుంటాను మార్కులు. అవార్డ్స్ కాదు రివార్డ్స్ కావాలి. నాకేదో వస్తాయి డబ్బులు, మన కంటెంట్ చాలా బాగుంది కాబట్టి that's what. ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా వచ్చేస్తాయి. నాకు అవసరం కూడా లేదు. ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారండి? అంటే they were supposed to they wanted to give us around 140 150, బట్ మనం 100 అన్నాము. విల్ టేక్ ఇట్, కొంచెం అదే స్లో వెళ్దామని అంతే. ఇప్పుడు చాలా చోట్ల జరిగే రచ్చ టికెట్ల రేటు, మీ సినిమా టికెట్ రేట్ ఎంత ఉండదు? 99 అండి. I mean it's a new movie. మనం it will be foolish from our side if I put a bigger price. 99, it's a decent price. Multiplex లో కూడా we are negotiating with Asian cinemas to put down the price. They're also very supportive, but ఇంకేం ఒక conclusion కి రాలేదు. ఓకే. Mostly less than 150 ఉంటే that will be better, but we are trying. సో మీకు త్రూఅవుట్ ద ఫిలిం జర్నీలో ఏదైనా ఈ పార్ట్ లైక్ పర్టికులర్ సీక్వెన్స్ చేసేటప్పుడు యూ ఫీల్ ఎనీ డిస్టర్బింగ్ కానీ, లేదంటే కొంచెం అరే ఏంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నాను నేను, అలాంటి ఏమన్నా అని ఉన్నాయా? సిచ్యువేషన్స్ ఏర్పడినాయా? ఉంది ఒక యాక్చువల్లీ 7 takes we did. సో జనరల్గా ఏముంటే లైక్ ద బాయ్ క్యారీస్ ద గర్ల్ కదా, లైక్ వీవ్ సీన్ ఇట్ ఇన్ మూవీస్. ఓవర్ హియర్ నేను హీరోని పిగ్గీ బ్యాక్ రైడ్ ఇచ్చాను, అది కూడా పొలాల్లో. గట్టు మీద గట్టు మీద పడేసారా కొంపతీసి మిమ్మల్ని కింద? ఒక్కసారి కూడా టచ్. ఓకే. బట్ సో అది 7 takes. నేను ఎవ్రీ టేక్ తర్వాత ఇంకో టేక్, ఎందుకంటే ఆ షూట్ చేయాలి కూడా, లైట్ పోతుంది, గోల్డెన్ అవర్ లైట్ కాబట్టి అన్నీ కుదిరి రావాలి. సో ఆ సీన్కి అండ్ నేను చెప్పాను ఒక టేక్కి నేను ఒక అవకాడో తీసుకుంటాను. ఓకే. అండ్ అమలాపురంలో అవకాడోస్ తీసుకొని వచ్చారు మా డైరెక్టర్/యాక్టర్ గారు. ఓకే. షార్ట్ మంచిగా రావాలంటే ఆ మాత్రం చేయాలి కదండి. కానీ లైక్ పొలాల గట్లలో మనం తరచూ చూస్తుంటాం, పాములు వచ్చేస్తూ ఉంటాయి. లైక్ మీకు ఏదన్నా యానిమల్స్ ఏదైనా భయం ఏమైనా ఉన్నాయా? నాకు కొంచెం స్నేక్స్ కొంచెం స్నేక్స్ సరదాగా అలా రావాల్సింది షూట్లోకి. కనపడలేదు కాకపోతే అదే. Then I would have dropped you. అప్పుడు నిజంగానే పాడేద్దు ఆవిడ గట్టి మీద పడేవాళ్ళం. అది ఉప్పెక్కించుకోవడం, ఎత్తుకోవడం కూడా కాదు. అదే ఇలా వదిలేసి వెళ్ళిపోద్ది ఆవిడ. అలా వదిలేసి ఇలాగే పడుకుని ఉంటా కదా. అయితే కమింగ్ టు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వివేక్ సాగర్ గారు ఎంత మంచి పాటలు ఇచ్చారో అందరికీ తెలుసు. రీసెంట్గా 35 ఆ పాట ఇప్పటికి ఇన్స్టాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది, ఎన్నో సినిమాలు ఉన్నాయని. సో ఆయన్ని బాగానే ఇందులోకి ఇన్ చేశారు ప్రాజెక్ట్లోకి. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పంగానే ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఏం చెప్పారు? చాలా బాగుందని చెప్పారు. అని ముందు చెప్పారు యాక్చువల్లీ కూర్చునేటప్పుడే. నచ్చితే చెప్పేస్తా, ఇప్పుడే నచ్చకపోతే ఇప్పుడే చెప్పేస్తాను, నచ్చకపోతే వేరే ఎవరితో ఫోన్ చేపికి మళ్ళీ అని చెప్పి కూర్చోబెట్టారు నన్ను. మీకు ముందే హింట్ చేసి కూర్చోబెట్టారు. రికమెండేషన్ ట్రై చేస్తావేమన్నా అనుకోని. బట్ ఇక చెప్పంగానే ఈ వాజ్ వెరీ ఎక్సైట్. చాలా బాగుంది, నేను ఇట్లాంటి స్టోరీ కూడా చేయలేదు ఇప్పటిదాకా, తప్పకుండా చేసేద్దాం అని చెప్పారు. అండ్ ఇమీడియట్లీ అప్పటికప్పుడే అయిపోయింది మనది. అండ్ అంటే మేము వివేక్ సాగర్ గారు తీసుకుంది ఎందుకంటే ఆ స్టైలిష్ టోన్ రావాలని సినిమాకి. సీ ద టీజర్ ట్రైలర్ ఎట్టుంది మ్యూజిక్, ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ జోన్లో ఉండాలి మన సినిమా. అప్పుడు డిఫరెంట్ టింట్ వచ్చేస్తుంది ఓవరాల్గా. ఎన్ని పాటలు ఉన్నాయండి సినిమాలో? 4 ఫుల్ సాంగ్స్ ఉంటాయండి. 4 ఫుల్ సాంగ్స్ అండ్ 2-3 బిట్ సాంగ్స్ ఉంటాయి అక్కడక్కడ. ఓకే. ఇందులో మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ అండ్ లవ్ ట్రాక్ ఎంతవరకు ఉండబోతుంది? ఆర్ ఎల్స్ ఎక్కువ శాతం ఆ ఫైట్ మోడ్లోనే ఉంటుందా ఏంటి? ఫైట్ మోడ్ కాదు. సో ఐ మీన్ లవ్ ట్రాక్ వస్తే యాక్చువల్లీ ఇట్స్ లైఫ్ ఆఫ్ రఘు, హీరో క్యారెక్టర్ పేరు రఘు. ఒక లైఫ్ ఆఫ్ రఘు అని ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. దానిలో రఘు అండ్ వాడి మరదలు దేర్ ఆల్రెడీ ఇన్ లవ్. వాడి లైఫ్ చూపించడంలో అది చూపిస్తాం మనం అంతే. బట్ వన్స్ ఆ సాంగ్ అయిన తర్వాత ఐ మీన్ సినిమా మొత్తంలో దెర్ బి నో లవ్ ట్రాక్, నో రొమాన్స్. ఓకే. వైల్ ప్రాపర్ స్టోరీ మీద రన్ అవుతుంటుంది, క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటాం అందరం. బట్ లవ్ సాంగ్ అనవసరంగా సాంగ్స్ ఎక్కడ ఏం పెట్టలేదు. ప్రాపర్ స్టోరీ బేసిస్ మీద ఎట్లా తీసుకెళ్తుందో అట్లా వెళ్ళిపోయాం. సార్ యాక్చువల్లీ ఈ మధ్యకాలం సినిమాలు చూసుకుంటే ఐ థింక్ హనుమాన్ దగ్గర నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో సినిమా అంతా ఉంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక దేవుడు ఎలిమెంట్స్ రావడము, విఎఫ్ఎక్స్తో మంచిగా చేయడము, ఆ తర్వాత థియేటర్స్లో పూనకాలు రావడం, ఆ హనుమాన్ తర్వాత
ఈ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చున్నాయి. రైట్. సో ఇప్పుడు కొంచెం చూసుకుంటే మీ దాంట్లో కూడా వానర్ సైన్ అది విఎఫ్ఎక్స్ తోటి చూపించడము ఇలాంటి ఒక ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా అయిపోయింది ఇది ఒకటి. అంటే సినిమా స్టోరీలో అంటే మీ స్టోరీ దాని చుట్టూరు తిరుగుతుంది కాబట్టి ఐ వుడ్ సే ఇట్ యాక్సెప్టెడ్. కొన్నాటిలో అవసరం లేకపోయినా లాస్ట్లో కృష్ణుడో శివుడో రాముడో ఎవరో ఒకరు వచ్చేయడం, అది చూపించేయడం, దేవుడు వచ్చేసారు అని చెప్పి థియేటర్లకి ఆడియన్స్ని పుల్ చేయడానికి ఇలాంటి ఒక స్ట్రాటజికల్ స్టంట్స్ జరుగుతున్నాయి. సో మీరు ఆ ట్రెండ్ని ఎలా తీసుకుంటారు? అంటే ది బెస్ట్ పార్ట్ ఇస్ అండి, దిస్ స్క్రిప్ట్ వాజ్ లాక్డ్ ఇన్ 2023 ఈవెన్ బిఫోర్ హనుమాన్ వాజ్ రిలీజ్డ్. ఓకే. ఆర్ వి డిడ్ంట్ ఈవెన్ నో హనుమాన్కి ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయని. సో ఇట్ వాజ్ లాక్డ్ బ్యాక్ దెన్. సో దట్ పాయింట్ వీ కెన్ అవాయిడ్. అంటే ఇంకోటి ఏంటంటే హనుమాన్ పెట్టిన ప్రతి సినిమా ఆడుతుంది అంటే ఐ థింక్ అందరూ ఆ ట్రంప్ కార్డ్ యూజ్ చేస్తారు ఇప్పుడు ప్రతి మూవీలో. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. యా ఐ మీన్ దట్స్ వాట్. అట్లేం లేదండి. సి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్. యూజ్ అని ఏం లేదు. అదే మీన్ ఇట్స్ గుడ్. డివిజనల్ టచ్ ఉండడం మంచిదే ఫర్ ఎనీ వన్. అది మూవీలో అవసరం పడి యూజ్ చేసినాము. అండ్ మీరు అనుకున్నట్టు మన మూవీలో క్లైమాక్స్లో రావడం అట్లేముండదు. ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ అబౌట్ 10 or 12 minutes ప్రాపర్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. వానరులు కానీ హనుమాన్ ఐ మీన్ వాట్ ఎవర్. ఇవన్నీ ఒక 10 హియర్ అండ్ దేర్ బిట్స్ అండ్ పీసెస్ ఇట్ బీ కమింగ్ అండ్ గోయింగ్ మూవీలో. ఏదో ఫస్ట్లో చూపించి మళ్ళీ లాస్ట్లో చూపించి అట్లేం లేదు. ఇట్స్ నైస్. రిక్వైర్డ్ అమౌంట్ పెట్టినాము అండ్ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి పెట్టినాము. ఓకే. బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువైనదా తక్కువైనదా? అవుతుంది కదండి. తెలుసు కదా, తెలియదు. అయ్యో ఎందుకు తెలీదు, మీ మాటల్లో ఎందామని అడుగుతున్నాను నేను. దట్స్ వాట్. ఎంత సీనియర్కైనా ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్. దాంట్లో అసలు డౌట్ లేదు. మాకు అయింది. వాళ్ళకి 10 రూపాయలు తక్కువైతే మాకు 10 రూపాయలు ఎక్కువ వేస్ట్ అయింది. ఓకే. తెలియక కొన్ని మిస్టేక్స్ స్టార్టింగ్ షూట్. మిస్టేక్స్ అయినాయి. యా 100%. దాంట్లో డౌటే లేదు. బిగినర్స్ మిస్టేక్స్ అండ్ ఫ్యూ బ్లండర్స్ విచ్ వీ కూడా అవాయిడెడ్ చేయలేకపోయినాము. స్టార్టింగ్లో ఐ థింక్ అబౌట్ ఒక 20 days షూట్ చేసినాం ఆల్రెడీ. చేసినాక మూవీ చూసుకుంటే ఏంది మన సినిమానేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. స్క్రిప్ట్ ఒకటి ఉంది, వచ్చేది మొత్తం వేరే ఉందని. తర్వాత మొత్తం స్ట్రెచ్ చేసి మొత్తం కంప్లీట్ సినిమా స్ట్రెచ్ మళ్ళీ ఒక 3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ మొత్తం వర్క్ చేసి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత నైస్, వెరీ వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ అవినాష్ గారు, లైక్ మీరు ఎవరి దగ్గర అయినా వర్క్ నేర్చుకోవడం కానీ ఎవరి దగ్గర లైక్ ట్రైన్ అవ్వడం కానీ ఇలాంటివి అయినా జరిగినాయా? బికాస్ యాక్టింగ్ అంటున్నా, డైరెక్షన్ అంటున్నా. రెండు. యాక్టింగ్ చేశాను. యాక్టింగ్ ఎవరి దగ్గర క్యానపీ అని ఒక థియేటర్లో చేశాను ఒక 3 months. ఓకే. థియేటర్ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా. దెన్ ఆఫ్టర్ దట్ 3 months నేను దీక్షితులు గారు, అబ్బాయి శ్రీధర్ గారు ఉంటారు, ఆయన దగ్గర ఓన్లీ ఈ రోల్ కోసం ట్రైన్ అయ్యా. ఓకే. సపరేట్గా. సో ఇందులో ఫైట్ కొరియోగ్రఫీ ఎవరు చేశారు అండ్ ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి? సింపుల్గానే అందరూ చాలా రియలిస్టిక్గా ఉంటాయా లేదంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకునే అలాంటివి ఏమైనా జరిగింది? అంటే మీరు సినిమాలో చూస్తేనే బెటర్. అది సినిమాలో చూస్తేనే ఫైట్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు చెప్పండి. సో ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు చేశారు. నటరాజ్ గారు అని అండ్ రామ్ శంకర గారు అని. ఓకే. దేర్ ఆర్ అరౌండ్ 3 fights ఇన్ ద ఫిల్మ్. వీళ్ళిద్దరు కలిసి చేశారు మనకి. సూపర్. అండ్ సిమ్రన్ గారు, వాట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ వానరా చెప్పేస్తే మనం మన ఇంటర్వ్యూని క్లోజ్ చేసేద్దాం. సో వానరా 26th ఇన్ అ సినిమా నియర్ యూ రాబోతుంది. చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 2 hours, చాలా తక్కువ రన్ టైం కూడా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ క్రిస్ప్ మూవీ అండ్ మీరు అందరితో కలిసి హాయిగా చూడొచ్చు. ఇట్ హ్యాస్ మిస్టరీ, కొంచెం యాక్షన్ ఉంది, కొంచెం లవ్ ఉంది, సో ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో తప్పకుండా ప్లీజ్ 26th రండి అండ్ వీ ప్రామిస్ యూ దట్ యుల్ హ్యావ్ అ రియలీ గుడ్ టైమ్. సూపర్. అంత క్యూట్గా చెప్పారు సార్. మీరు కూడా చెప్పేస్తే మన ఆడియన్స్కి. 26th అండి రిలీజ్ వానరా మూవీ. హీరో డైరెక్టర్ ఇద్దరు కొత్త వాళ్ళే అండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ న్యూ పర్సన్ టు దిస్ ఇండస్ట్రీ. కానీ మీకు ఆ ఫీలింగ్ ఎక్కడ రానివ్వము. ఇట్స్ అ న్యూ, కొత్త వాళ్ళు చేసిండ్రు అన్న ఫీలింగ్ మీకు అస్సలు రాదండి. ఎందుకంటే వీ హ్యావ్ మేడ్ ష్యూర్ ఇట్ లుక్స్ సో క్లాసీ అండ్ నైస్ ఒక మంచి ఫీల్ తీసుకొచ్చిన మూవీకి. అండ్ యూ హ్యావ్ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఐ మీన్ నైస్ మంచి కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, టూ మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది, నైస్ డ్రామా. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 26th, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్, షాపింగ్ కానీ పార్క్, ఎనీ ప్లాన్స్ విత్ ఫ్యామిలీ, kindly avoid that and watch this movie. It's my request because I am very much confident family to nochi you'll enjoy this movie.
థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ ద మూవీ. అవినాష్ గారు. ఏం లేదండి, సో మీరు టీజర్ ట్రైలర్ చూశారు, ఒక 100 రూపీస్ పెట్టుకొని మా సినిమా చూడండి, నేను మీకు 200 రూపీస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపిస్తాను బయటికి వెళ్ళేటప్పుడు. సూపర్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. మీకు మంచి డబ్బులు, మీరు అన్నట్టు డబ్బులు రావాలి అన్నారు, కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఫ్టర్ దిస్ యూ విల్ గెట్ మోర్ మంచి క్యారెక్టర్స్ రావాలని మీకు, అండ్ యాజ్ ఏ డైరెక్టర్గా, హీరోగా మిమ్మల్ని మీరు మాకు బాగా ఇంకా కొత్త సినిమాలతో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. అందరికీ నమస్కారం, నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ.